నమస్తే, నేను డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. యాజ్ అన్ ఎలర్జిస్ట్ ఇమ్యూనాలజిస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ మేము చూస్తున్నాం. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత, కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ విపరీతంగా డిస్టర్బెన్స్ అవ్వడం, విపరీతమైన లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ రావడం. ఈరోజు మనతోని యంగ్ పేషెంట్ హర్షవర్ధన్ మన దగ్గర ఉన్నారండి. వీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్ ఎలర్జిక్ కండిషన్ కాదు, వీ హ్యాడ్ హిస్టరీ తీసుకున్నట్టయితే ర్యాషెస్ అండ్ ఇచ్చింగ్, సడన్ అన్కాన్షియస్, లో బ్లడ్ ప్రెషర్, ఫాలింగ్ డౌన్, హాస్పిటలైజేషన్ 2-3 times. అంటే దాని అర్థం ఏంటి? ఇస్ గాన్ ఆల్మోస్ట్ టు ద షాక్. ఎనాఫిలాక్సిస్ అని అంటాం దీన్ని. జనరల్గా ఎనాఫిలాక్సిస్ కండిషన్ అలర్జీలో వస్తే 2-3 minutes, 4 minutes, 5 minutes మ్యాక్సిమం, 3 to 5 minutes విండో అంటారు. దాని లోపల కనుక మన పేషెంట్ని షేర్ చేయకపోతే లైఫ్ థ్రెటనింగ్ ఉంటుందని మనం చెప్తాం. ఎలర్జీకి ఇంత ఉంటుందా? లైఫ్ థ్రెటనింగ్ ఉంటుందా? కేవలం దురదే కదా, కేవలం దగ్గే కదా, వి జస్ట్ కాఫ్ అవుట్, వి జస్ట్ హ్యావ్ ఎ వీజ్, స్నీజ్, ఎ ర్యాష్, ఎన్ ఆస్థమెటిక్ అటాక్, లైఫ్ థ్రెటనింగ్ ఉంటుందా అని చాలా మంది అడుగుతుంటారు. ఈ వీడియో వాళ్ళ కోసమే. ఎస్, దెర్ ఈస్ అ రిస్క్ ఇన్వాల్వ్డ్. మనం వీరిని అడిగి తెలుసుకుందాం. He came to me on 16/8/2023. Now after 2 years of treatment, I am meeting this gentleman. He's a very dynamic man. The country requires such a kind of people because he is preparing for civil services. Hello, Andi Harshvardhan garu. So when you came to me, I just wanted to know, sir, for the patient's purpose, ఏం కంప్లైంట్స్ కొని వచ్చారు? ఒక 1 minute లో చెప్పగలరా? సీరియస్ అడ్జస్ట్మెంట్ షాక్ వస్తుంది, అన్కాన్షియస్ అయిపోతుంది, అన్కాన్షియస్ ఇచ్చేసి వస్తాయి, ఇచ్చింగ్ వచ్చేసి, యాషెస్ వచ్చేసి, బాడీ అంతా రెడ్ అయిపోయి హెడ్ షాక్ వచ్చేసేస్తుంది. 4 times నాకు హెడ్ షాక్స్ వచ్చినాయి సార్. 4 times షాక్ అంటే స్పృహ తప్పిపోయి ర్యాషెస్ పెరిగిపోయి పడిపోయారా? పడిపోయాడు సార్. యూరిన్ మోషన్ కూడా వచ్చేసింది సార్. ఓకే. లక్కీ ఏంటంటే 4 times నేను హాస్పిటల్లో పడిపోయాను కాబట్టి బతికిపోయాను సార్. ఇక్కడ బయట అయితే ఇంపాసిబుల్ టాస్క్ సార్. మీ పక్కన ఉన్న వాళ్ళు గుర్తుపట్టారా ఇది ఎలర్జిక్ అటాక్ అని? ఏమన్నా తెలిసిందా? అంత కరెక్ట్ వరకు గుర్తుపట్టలేదు. సో మీరు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత we did an ఎలర్జీ టెస్టింగ్ చేసి ఫుడ్ ఐటమ్స్, ఎన్వైరన్మెంట్ ఎలర్జీ అని చెప్పాము, ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్పాము, ఇమ్యూనోథెరపీ స్టార్ట్ చేయమని చెప్పాము. You are an educated person of this country. May I know what is your response after 2 years and after the treatment? Sir, this is my, frankly speaking, this is my second life, sir. Second life. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆఫ్ హోప్స్ వదిలేసుకున్నాను సార్. 4 times షాక్ వచ్చి, ఇక్కడ పడుకున్నా అలర్జీ, కొద్దిగా డస్ట్ వచ్చినా అలర్జీ, ఏం చేసినా అలర్జీ ఉంది సార్. ఇంకా నాకు నేను సర్వే అవ్వలేమో అనిపించింది సార్. బట్ ఆఫ్టర్ 2 years ఆఫ్ కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయడం, మీరు చెప్పే టాబ్లెట్స్ వాడడం అండ్ ఇమ్యూనోథెరపీ, వీటి వల్ల సార్ ఇంతవరకు సింగిల్ సిమ్టమ్ లేదు సార్. సిమ్టమ్ అసలు నేను మళ్ళీ నా పాస్ట్ లైఫ్లో వెళ్ళిపోయాను సార్. మళ్ళీ అంటే పాస్ట్ లైఫ్ వెళ్ళిపోయినా అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్, వెరీ హెల్తీ అండ్ హ్యాపీ. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ టు ది ఎలర్జీ పేషెంట్స్? ఎలర్జీకి ఇక్కడైతే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు అడాప్ట్. ఎందుకంటే సార్ వాళ్ళు క్లీన్ అండ్ క్లియర్గా మీ హిస్టరీ అంతా తీసుకొని మీ మీద అలర్జీ టెస్ట్ చేసి మీకు ఇక్కడ నుంచి అలర్జీ వస్తుంది, దాని ప్లేస్ మీకు ఇమ్యూనోథెరపీ వేయించి, టాబ్లెట్స్ వేయించి అండ్ డైట్, ఈ 3 మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే 100% మీరు లైఫ్లో అనేది మళ్ళీ హెల్తీ అయిపోతారు. వేరే దగ్గర అంత స్కోప్ అయితే లేదు, ఎందుకంటే డాక్టర్స్ అంతా భయపడిపోతున్నారు. అలర్జీ అంటే భయపడిపోతున్నారు అంటే I can understand. So you are going back to your preparations of civil services. So congratulations and God bless you. Thank you, sir. Thanks a lot, sir.